సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అనగా 2025 ఆంగ్ల సంవత్సరంలో ఈ కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు 2025 మే వరకు కూడా లాభభావంలో అనగా వృషభ రాశిలోనే సంచారం కొనసాగించడం వల్ల మీకు ఈ కర్కాటక రాశి వారికి అది లాభభావం కావడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో విశేషమైనటువంటి సుఫలితాలని, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, నూతన ఉద్యోగాల్ని, ఉన్న ఉద్యోగంలో పదోన్నతుల్ని పొందగలుగుతారు. అలాగే 2025 అక్టోబర్, నవంబర్ మాసాల్లో జన్మరాశిలో కర్కాటక రాశిలోనికి శని భగవానుడు రావడం వల్ల మీకు జన సంబంధాలు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. విద్యారంగంలో విశేషమైనటువంటి సుఫలితాలని, పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూలో కానీ మంచి ఫలితాలు పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నూతన ఉద్యోగం కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు. మరి కర్కాటక రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 తర్వాత భాగ్యభావం అయినటువంటి మీనరాశిలోనికి ఆయన రావడం వల్ల అష్టమ శని దోషం నుంచి మీరు బయటపడతారు. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే పరిశ్రమల్లో పనిచేసే వారికి కానీ, శ్రామిక రంగాల్లో పనిచేసేటువంటి వారికి కానీ, కొంతమంది రాజకీయ నాయకులకు కానీ మంచి పేరు ప్రఖ్యాతులు కానీ, మంచి ఆదాయాన్ని కానీ, గుర్తింపును కానీ తెచ్చుకోగలుగుతారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరంలో భాగ్యభావం అయినటువంటి అనగా మీనంలో రాహు సంచారం 2025 మే 18 వరకు ఉంది. ఆ తర్వాత ఆయన అష్టమ భావం భాగ్యభావం అయినటువంటి కుంభరాశిలోనికి ప్రవేశించేటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి 2025 మే 18 వరకు కూడా భాగ్యభావంలో ఉన్నటువంటి ఈ రాహు వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. తండ్రి గారి విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాలకు ముఖ్యంగా చదువుకోవడానికి వెళ్ళేటువంటి విద్యార్థులకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అలాగే నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ధైర్యంగా మీరు చేసే పనులంతా కూడా విజయవంతమయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక తృతీయ భావంలో అనగా కన్యారాశిలో కేతు సంచారం కనిపిస్తుంది. ఈ కేతువు 2025 మే 18 వరకు తృతీయ భావం ఉన్నటువంటి కన్యారాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఆయన ద్వితీయ భావానికి వస్తాడు. అది మీకు కాలసర్ప దోషాన్ని చూపిస్తుంది. మరి కన్యారాశిలో కేతు సంచారం 2025 మే 18 వరకు కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి, భగవంతుని ఆశీస్సులు లభించడానికి, తీర్థయాత్రలంతా కూడా మీరు సులభతరంగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. జన సహకారం వల్ల మీరు మరింతగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలని పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ రవి భగవానుడు మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో మీన, మేష, వృషభ రాశుల్లో అనగా 9, 10, 11 భావాల్లో సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, నూతన ఉద్యోగాల్ని, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, అధికారుల నుంచి అభినందనల్ని, తండ్రి నుంచి సహకారాన్ని, రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. 2025 అక్టోబర్, నవంబర్ మాసాల్లో తృతీయ భావం అయినటువంటి కన్యారాశిలోనికి రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే 2025 డిసెంబర్ 15 తర్వాత ధనుస్సు రాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశించడం వల్ల అది షష్టం కావడం వల్ల మీరు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను కూడా సాధించుకోగలుగుతారు. ఈ రకంగా సూర్య భగవానుడు ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువ సుఫలితాలను అందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ, తండ్రి నుంచి కానీ, ముఖ్యంగా రాజకీయ నాయకులకు విశేషమైన సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూలై మాసంలో అనగా కన్యారాశిలో తృతీయ భావంలో గాను, 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల మీరు భూముల కొనుగోలు వల్ల కానీ, భూముల అమ్మకాల వల్ల కానీ విశేషమైన లాభాలు అందుకుంటారు. అనగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరము మంచి అవకాశాలని, అభివృద్ధిని, ఆదాయాన్ని ఈ సంవత్సరం అందిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ కర్కాటక రాశి వారికి. అలాగే ఈ కోర్టు వివాదాలు కానీ, కొన్ని సమస్యలు కానీ పరిష్కరించుకోగలుగుతారు.
కొన్ని ఆనందకరమైనటువంటి శుభకార్యాల ప్రస్తావన కూడా ఈ సంవత్సరం జరుగుతుంది. ఈ రకంగా మీరు ఈ కుజగ్రహం అనుకూలత వల్ల మంచి లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురువు, శని, రాహువు, కేతువు, రవి, కుజులు అనుకూలంగా సంచరించేటువంటి ఆయా గ్రహ స్థితులను ఆధారంగా చేసుకొని మంచి ఫలితాలను, అవకాశాలను పొందే వాతావరణం కనిపిస్తుంది. అలాగే గ్రహాలు ఒక్కోసారి ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కనుక ఈ కర్కాటక రాశి వారు 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను గురువు మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు మీరు కొన్ని ఇబ్బందులు తెచ్చుకుని వారు అవుతారు. అనగా ఈ కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు రావడానికి, అనగా వ్యయంలోకి గురువు రావడం వల్ల, గురుబలం తగ్గడం వల్ల ఖర్చులు పెరిగేటువంటి సూచన, కొన్ని సందర్భంలో జనాలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత మీరు ప్రతినిత్యం దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అవకాశం ఉంటే దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి, లేకపోతే దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. అష్టమ భావంలో అనగా కుంభరాశిలో శని సంచరించేటువంటి సందర్భాల్లో అష్టమ శని దోషం ఉంది కనుక మీరు ఈశ్వరునికి శనివారం రోజు అభిషేకం నిర్వర్తించండి, రావణాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల శనివారం రోజు మీరు అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ రాహు దోషం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తుంది కనుక కుంభరాశిలోనికి 2025 18 తర్వాత రాహు కుంభరాశిలోనికి ప్రవేశిస్తారు కనుక ఈ అష్టమ రాహు దోషం, ద్వితీయ కేతు దోషం నుంచి బయటపడడానికి దీన్ని మనం కాలసర్ప దోషం అంటాం కనుక, అనగా ఈ కర్కాటక రాశి వారికి సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహువు, ఈ ద్వితీయ కేతువు అష్టమ రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ కర్కాటక రాశి వారు చెప్పిన పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటూ, చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.